అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. జాతకంలో మనకు గ్రహాలేమైనా దుస్థానాల్లో గనక ఉన్నట్టయితే అవొచ్చేసి మనకు చెడు చేసేస్తుంది. లేదంటే ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది మన మీద చెడ్డగానే ఉంటుంది అని మనం ఒక కంక్లూషన్‌కి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు దుస్థానాల్లో గనక దుస్థానాధిపతి ఉంటే అది మంచిది. ఎందుకంటే అది విపరీత రాజయోగం అవుతుంది. ఆరో ఇంటధిపతి ఆరో ఇంట్లోనో, ఎనిమిదో ఇంట్లోనో లేదా 12 ఇంట్లోనో ఉంటే హర్షయోగము. ఎనిమిదో ఇంటధిపతి ఆరో ఇంట్లోనో, ఎనిమిదో ఇంట్లోనో, 12 ఇంట్లోనో ఉంటే అది సరళ యోగము. అలాగే 12 ఇంటధిపతి ఆరో ఇంట్లోనో, ఎనిమిదో ఇంట్లోనో, 12 ఇంట్లోనో ఉంటే అది విమల యోగం అని చెప్తూ ఉంటారు. సో ఈ హర్షయోగము, సరళ యోగము, విమల యోగము వచ్చేసి మనకు విపరీత రాజయోగం కింద కన్సిడర్ చేస్తాం మనం. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఎప్పుడు మనకు దుస్థానాధిపతులే దుస్థానంలో ఉండటానికి ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మన పూర్వజన్మ సుకృతం ప్రకారం గ్రహస్థితిలో మనం జన్మిస్తాం కాబట్టి అందరికీ అదే కాంబినేషన్స్ ఉండాలని రూల్ లేదు. కొంతమందికి ఏం జరుగుతుందంటే ఇక్కడ సమస్యల్లో ఎక్కడొస్తుంది అంటే మంచి గ్రహాలు సపోజ్ దుస్థానంలో కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ యొక్క గ్రహదశ కానీ ఆ యొక్క గ్రహ ప్రభావం కానీ ఒక మనిషి మీద ఎలా ఉంటుంది అనేది ప్రాబ్లం ఇక్కడ. జనరల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు వచ్చేసి మంచి గ్రహాలు అంటే ఇన్ ద సెన్స్ నేను చెప్తుంది లగ్నాధిపతి, ధనాధిపతి, త్రికోణాధిపతులు ఇలాంటి వాళ్ళు కేంద్రాధిపతులు అనుకోండి. సో అలాంటి అధిపతులు దుస్థానంలో ఉంటే ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రభావం ఒక మనిషి మీద ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒక హారోస్కోప్ ద్వారా వివరించబోతున్నాను. సో మీరు కనుక స్క్రీన్ని చూసుకున్నట్టయితే మీకు కనపడుతుంది చూడండి జాతకము. సో ఈయన జన్మించింది వచ్చేసి మకర లగ్నంలో జన్మించారు. గ్రహస్థితి ప్రకారం చతుర్థంలో కేతువు, పంచమంలో గురువు, సప్తమంలో శని చంద్రులు, అష్టమంలో సూర్య శుక్రులు, నవమంలో బుధ కుజులు, దశమంలో రాహు ఉన్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ దుస్థానం అంటే ఏంటంటే మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. దుస్థానం అంటే చెడ్డ స్థానం కాదండి, చెడ్డ స్థానం కాదు అది. దుస్థానం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో చెడు సంఘటనల్ని, చెడు విషయాలని సూచించే ఒక హౌస్ అంతే. ఆ హౌస్కి మిమ్మల్ని చెడిపేయాలనే ఒక ఇంటెంట్ అనేది ఉండదు. హౌస్ ఈస్ నాట్ ఏ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అట్ ఆల్. ఓకేనా. ఎవరి లైఫ్లో కూడా పర్టికులర్ ఈవెంట్స్ని ట్రిగ్గర్ చేయడం అనేది హౌస్ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు. హౌస్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇండికేటింగ్ ఫ్యాక్టర్. ఆ హౌస్ మనకి ఎలా రియాక్ట్ అవుతుంది అని మనం ప్రిడిక్ట్ చేయడంలోనే మన యొక్క స్కిల్ సెట్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు కేంద్రాల్లో ఏ గ్రహం ఉన్నా యోగిచ్చేస్తుంది, లేదా త్రికోణాల్లో ఏ గ్రహం ఉన్నా యోగిచ్చేస్తుంది అంటే అది కూడా తప్పే. అంటే త్రికోణాల్లో గనక గ్రహాలు ఉన్నట్టయితే అది మంచిగా జరిగిపోతుందంటే అలా కాదు. అలాగే దుస్థానంలో గనక ఏదైనా గ్రహం ఉంటే చెడిపోతుందంటే అలా కాదు. ద బిహేవియర్ ఆఫ్ ద హౌసెస్ యాజ్ వెల్ యాజ్ ప్లానెట్స్ టు బీ కంబైన్డ్ ఫర్ ప్రిడిక్షన్. అంటే ఒక స్థానంలో ఒక గ్రహం ఉంటే దానిని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, అది ఎలా బిహేవ్ చేస్తుంది మన లైఫ్లో అనే దాన్ని నేర్చుకోవడము లేదా తెలుసుకోవడం అనేది ఆర్ట్ ఆఫ్ ప్రిడిక్షన్. ఓకేనా. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే దుస్థానంలో కనుక గ్రహాలు ఉన్నట్టయిపోతే అంతే, ఇంకా గ్రహం విషయానికి మనం వెళ్ళాల్సిన పని లేదు, ఎలాగైనా సరే అది మనకు చెడు చేసేస్తుంది అని కన్క్లూషన్కి వెళ్ళిపోతారు. అది తప్పు. సిమిలర్గా దుస్థానాధిపతులు లైక్ 6th లార్డ్ కానీ 8th లార్డ్ కానీ 12th లార్డ్ కానీ మంచి స్థానాల్లో వెళ్ళిపోతే, మంచి స్థానాలు అంటే ఏంటంటే కేంద్రాలు కానీ త్రికోణాలు కానీ ధన లాభాలు కానీ వెళ్ళిపోతే అవి చెడిపోతాయి. అంటే ఇప్పుడు ఆరో ఇంటధిపతి లగ్నంలో ఉంటే రోగాలతో సతమతం అవుతూ ఉంటారు. ఎనిమిదో ఇంటధిపతి 2 ఇంట్లోకి వెళ్ళిపోతే ధనము, కుటుంబ జీవితం అంతా నాశనం అయిపోతుంది. 12వ ఇంటధిపతి 4 ఇంట్లోకి వెళ్ళిపోతే సుఖము, భౌతిక సుఖాలు, ల్యాండెడ్ ప్రాపర్టీస్, అసెట్స్ ఏమీ ఉండవు, స్థిరత్వం ఉండదు, ఒక్క చోటు నుంచి ఇంకో చోటుకి ఎప్పుడు మారుతూ ఉంటారు. ఇలా చెప్పేస్తారు, జస్ట్ కన్క్లూషన్కి జంప్ అయిపోతారు. కానీ అక్కడ ఆ గ్రహం కంఫర్టబుల్గా ఉందా లేదా, అది ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాంట్లోనే ఆ రియల్ ప్రిడిక్షన్ అనేది దాగుంటుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఈ జాతకం ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మన జాతకంలో గ్రహాల యొక్క శుభత్వం మనం కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి అంటే మనం డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తాం. అంటే కొంచెం తక్కువ శుభం చేసేవాళ్ళు ఎవరంటే ఈ కేంద్రాధిపతులు అనుకోండి. కేంద్రాధిపతుల కంటే ఎక్కువ శుభం చేసేవాళ్ళు త్రికోణాధిపతుల కంటే ఎక్కువ శుభం చేసేవాళ్ళు లగ్నాధిపతి. కానీ స్పెషల్ కేసెస్లో లగ్నాధిపతి కంటే ఎక్కువ శుభం చేసే గ్రహం ఏదైనా ఉంటుంది అంటే అది యోగకారకుడే. ఓకేనా. సో యోగకారకుడు అంటే ఏంటి, ఏ లగ్నానికి ఎవరెవరు యోగకారకులు అవుతారు అనే విషయం గురించి నేను ముందుగానే ఒక వీడియో చేశాను. మీరు కనుక అది చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా. అంటే ఈ యోగకారకుడు అనేది ఓన్లీ 6 లగ్నాస్కి పాసిబుల్. శని లగ్నాలకు
శుక్రుని లగ్నాలకు, సూర్యచంద్ర లగ్నాలకు మాత్రమే యోగకారకుడు అనేవాడు ఉంటాడు. మిగిలిన లగ్నాలకి యోగకారకుడు అనే గ్రహం ఉండదు. అంటే ఈ యోగకారకుడు అంటే ఏంటంటే మోర్ దెన్ లగ్నాధిపతి, మోర్ దెన్ త్రికోణాధిపతి. ఆ ఎవరికైనా సరే అందరికంటే ద మోస్ట్ బెనిఫిట్ ప్లానెట్ అవుతారు ఆయన. అంటే ఏ గ్రహానికి ఏ లగ్నానికి అయితే ఎక్కువ మంచి చేయాలో అది యోగకారకుడే చూసుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ యోగకారకుడు ఒక్కడు గనక జాతకంలో బలంగా ఉంటే లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దోషాలు ఉన్నా కూడా జాతకంలో అది వెళ్ళిపోతుంది అనే ఒక శ్లోకం కూడా వర్ణించారు పరాశర మహర్షి హోరాశాస్త్రంలో. అంటే యోగకారకుడు ఒక్కడు గనక బలంగా జాతకంలో ఉన్నట్టయితే ఏ గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా, ఎటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నా కూడా, ఎటువంటి దోషం ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు యోగకారకుడు అనేవాడు అంత పవర్ఫుల్, అంత శుభగ్రహము. అంటే ఆ జాతకుడిని ఒక స్థాయికి తీసుకెళ్ళి వదిలే ఒక కెపాసిటీ, స్తోమత, స్థాయి అనేది యోగకారక గ్రహానికి ఉంటుంది. సో ఈ యోగకారకుడు సపోజ్ ఎవరి జాతకంలోనైనా దుస్థానానికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? యోగకారకుడే దుస్థానంలో ఉంటే అసలు అది యోగ జాతకమే కాదు. ఆ జాతకంలో అసలు యోగం అనేది ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, ముందుకు వెళ్ళలేరు అని అనేసుకుంటారు. అంటే జస్ట్ కన్క్లూషన్కి వెళ్ళిపోతారు. అందుకే నేను ఈ జాతకం చూపిస్తున్నాను ఇప్పుడు. ఎందుకు అని అంటే చూడండి, ఇప్పుడు ఈయన జాతకంలో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ఈ మకర లగ్న జాతకులకి యోగకారకుడు వచ్చేసి శుక్రుడు అవుతాడు. యోగకారకుడు అంటే ఎవరంటే సైమల్టేనియస్గా ఒకే గ్రహము ఒక కేంద్రాన్ని, ఒక కోణానికి, రెండిటికి అట్ ఏ టైం ఆధిపత్యం వహిస్తే అదే యోగకారకుడు అని చెప్తారు. సో లగ్నాధిపతి కూడా యోగకారకుడు అవుతారు, కానీ జనరల్గా యోగకారకుడు అంటే ఒక కేంద్రానికి, ఒక కోణానికి, రెండు సపరేట్ హౌసెస్కి సైమల్టేనియస్గా ఆధిపత్యం వహించాలి. సో మకర లగ్నానికి గనక మీరు గమనించినట్టయితే 5వ ఇంటధిపతి దశమాధిపతి, 5వ ఇంటధిపతి 10వ ఇంటధిపతి, 5th లార్డు 10th లార్డు ఒక్కరే అవుతారు. ఎవరు? వీనస్, శుక్రుడు అవుతారు. సో శుక్రగ్రహం ఇక్కడ ఎలా ఉంది అని చూడండి. శుక్రుడు వచ్చేసి అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇప్పుడు ఈయనకు యోగకారకుడు దుస్థానంలో ఉన్నారు, అది కూడా శత్రుస్థానంలో, శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో ఇప్పుడు ఈయనకు లైఫ్లో యోగాన్ని ఇచ్చిందా లేదా ఈ గ్రహము అని కనుక మీరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చింది. అంటే ఈ శుక్రుడు కనుక ఈయనకు స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో ఉంటే కూడా అటువంటి యోగాన్ని ఇవ్వదు, దానికంటే రెట్టింపు లేదా మూడంతలు ఎక్కువ ఇచ్చాడు శుక్రుడు ఈయనకు యోగాన్ని. ఎందుకు ఇచ్చాడు అని కనుక మీరు కనుక చూసుకున్నట్టయితే చూడండి, ఎప్పుడైనా సరే శుక్రుడు ఫస్ట్ రూల్, శుక్రుడికి సంబంధించినంత వరకు ఆయన గనక మోక్ష త్రికోణంలో ఉంటే మంచిగా యోగిస్తాడు. నో మ్యాటర్ హౌ హీ ఈస్, నీచబడినా సరే, ఉచ్చబడినా సరే, వక్రబడినా సరే, ఎలాగైనా సరే మోక్ష త్రికోణము అంటే, మోక్ష త్రికోణం అంటే 4వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు, సుఖస్థానము, రంధ్రస్థానము, వ్యయస్థానం, ఈ 3 స్థానాల్లో శుక్రుడు గనక ఉన్నట్టయితే విపరీతంగా యోగిస్తాడు. ఓకేనా? అంటే ఇప్పుడు నార్మల్గానే శుక్రుడికి దిగ్బలం చెందేది వచ్చేసి 4వ ఇల్లు, అలాగే శుక్రుడు కాలపురుష చక్రంలో ఉచ్చబడేది వచ్చేసి 12వ ఇల్లు, ఈ రెండింటి మధ్య ఉన్నది వచ్చేసి రంధ్రస్థానం అని చెప్తారు, లేదా 8th హౌస్ అని చెప్తారు. సో 8th హౌస్లో కనుక శుక్రుడు ఉంటే ఆయన కొంచెం బలంగా ఉన్నట్టయితే శుక్రుడు దుస్థానంలో గనక విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ కేంద్రాలలో, కోణాలలో, ధనలాభాల్లో కూడా అటువంటి యోగాన్ని ఇవ్వడు ఆయన. ఈవెన్ శుక్రుడే కాదు, ఏ గ్రహమైనా సరే దుస్థానంలో వెళ్ళి ఉచ్చబడిపోతే, లేదా దుస్థానంలో స్వక్షేత్రపడిపోతే, దుస్థానంలో గనక బలపడిపోతే ఆ గ్రహం విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ శుక్రుడు ఈయనకు ఎటువంటి యోగాన్ని ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అనే విషయాన్ని కనుక మీరు గమనించినట్టయితే శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు, కానీ శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నంత మాత్రాన ఈయనకి చెడిపోతాడని రూల్ లేదు. ఎందుకంటే మనం ఇది ఎప్పుడు డిస్కస్ చేసుకునే పారామీటరే. శుక్రుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి ఎలా ఉన్నాడో చూడండి. శుక్రుడు అష్టమ స్థానంలో సింహ రాశిలో ఉన్నారు. సో సింహ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఎలా ఉన్నాడు? అక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు. ఓకేనా? సో శుక్రుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. సో శుక్రుడికి అక్కడ 50% స్ట్రెంత్ అనేది వచ్చేస్తుంది. ఇంకొక 50% ఆఫ్ ద స్ట్రెంత్ ఆయన నక్షత్రాన్ని చూడాలి మీరు. ఆయన ఉన్నటువంటి నక్షత్రం వచ్చేసి పూర్వ పాల్గొని నక్షత్రంలోనే ఉన్నారు. సో ఆయన స్వనక్షత్రంలోనే ఉన్నారు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఒక్క గ్రహము దుస్థానంలో ఉన్నట్టయితే అది మంచిది చేస్తుందా, చెడు చేస్తుందా పక్కన పెట్టేసి అది బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనేది ఫస్ట్ మీరు గమనించాలి. ఇక్కడ శుక్రుడు దుస్థానంలో ఉన్నా కూడా ఆయన చాలా బలంగా ఉన్నాడు. 1, 2 ఆయన మోక్ష త్రికోణంలో ఉన్నారు, 3 ఆయన స్వనక్షత్రంలోనే ఉన్నారు. అంటే ఆయన ఓన్ నక్షత్రంలోనే ఆయన ఉన్నారు కాబట్టి ఈయనకు విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చింది.
సో ఇంతకీ ఆ యోగం ఎలా వచ్చింది అని అంటే, ఈయన పుట్టేటప్పుడు జన్మించింది బుధ దశ బ్యాలెన్స్ 7 ఇయర్స్లో జన్మించారు ఈయన. అంటే పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాలు ఈయనకు బుధ దశ అనేది జరిగింది. తరువాత కేతు దశ ఇంకొక 7 సంవత్సరాలు జరిగింది. సో కేతు దశ అయ్యేటప్పటికి ఈయన ఏజ్ వచ్చేసి 14 సంవత్సరాలు. సో 14 సంవత్సరాల నుంచి ఈయనకు శుక్ర దశ అనేది స్టార్ట్ అయింది ఈయనకు. సో 14 సంవత్సరాలు ప్లస్ 20 సంవత్సరాలు మీరు కనుక యాడ్ చేసినట్టయితే 34 సంవత్సరాల వరకు ఈయనకు శుక్ర దశ అనేది జరిగింది. మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పారామీటర్ గమనించాల్సింది, శుక్ర దశ ఆయనకు టీనేజ్లో తగులుతుంది. అంటే కరెక్ట్గా ఎప్పుడైతే మనం డెవలప్ అవ్వాలి అని మనం ఆశపడతామో దట్ ఈస్ ద పీరియడ్. అంటే ఫ్రమ్ 15 ఇయర్స్ టు 35 ఇయర్స్ అది సెటిల్ అయ్యే పీరియడ్ ఎవరికైనా సరే. చదువు కానీ, ఉద్యోగం కానీ, కెరియర్ కానీ, సంపాదన కానీ, కుటుంబం కానీ, పెళ్ళి, సంతానము, ఫ్యామిలీ అన్నీ కూడా ఆ 20 ఇయర్స్లో సెట్ చేసుకుంటారు అందరూ. దట్ ఈస్ అ సెటిలింగ్ ఏజ్ అని చెప్తున్నాను నేను జనరల్గా. అది మీరు ఆర్థడాక్స్గా తీసేసుకోకండి, జనరల్గా చెప్తున్నాను. అందరికీ సెటిలింగ్ ఏజ్ అంటే ఫ్రమ్ 15 ఇయర్స్ టు 25 ఇయర్స్. అప్పుడే వాళ్ళకు హయ్యర్ ఎడ్యుకేషను, కెరియర్ పాత్ను చేసుకోవడము, జాబ్ సెలెక్షను, జాబ్లో చేరడము, లేదా బిజినెస్ పెట్టుకోవడము, ఎస్టాబ్లిష్ అవ్వడము, సంపాదన చేసుకోవడము, పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని కనడము, ఫ్యామిలీ సృష్టించుకోవడము, ఫ్యామిలీ సెటప్ చేసుకోవడము, అన్నీ దట్ ఈస్ ద పీరియడ్. అంటే ఆ 20 ఇయర్స్లో జరుగుతుంది అందరికి కూడా. సో ఆ టైంలో వచ్చేసి మనకు కరెక్ట్గా యోగకారక దశ అనేది వస్తుంది. ఓకేనా? సో యోగకారకుడు బలంగా ఉంటేనే సరిపోదు, ఇక్కడ యోగకారక దశ అనేది కూడా కరెక్ట్ టైంలో రావాలి. సో అది కూడా పూర్వజన్మ సుకృతమే. సో ఈయన పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆయన దశ ఈయనకు కరెక్ట్గా 14 సంవత్సరాలకు వస్తుంది. సో 14 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు ఆయనకు శుక్రదశ అనేది జరుగుతుంది. ఇప్పుడు శుక్రదశ ఈయనకు ఎలా జరుగుతుంది అంటే విపరీతంగా జరిగింది సార్. ఆయనకు హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు, ఫుడ్ సైన్సెస్లో ఆయన పీజీ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఓన్గానే ఇండస్ట్రీ కూడా పెట్టుకున్నారు. అంటే ఈ కౌ ఫీడ్ అని చెప్తారు కదా, ఆవులకు ఒక రకంగా సబ్స్టిట్యూట్ వస్తుంది, ఫుడ్ సబ్స్టిట్యూట్, ఆ యొక్క కంపెనీ పెట్టారు. కోళ్ల ఫార్మ్, పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టారు, హ్యాచరీస్ పెట్టారు, ఫిషరీస్ కూడా ఉన్నాయి ఆయనకు. సో ఇన్ని లైవ్ స్టాక్ రిలేటెడ్ ఐటమ్స్, అంటే లైవ్ స్టాక్ అంటే ఇప్పుడు క్యాటిల్ ఫార్మ్స్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, పౌల్ట్రీ, హ్యాచరీస్ ఇవంతా లైవ్ స్టాక్ కింద వస్తుంది. సో ఈ లైవ్ స్టాక్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యూచర్ వచ్చేసింది. అంటే ఈయన చదివిన చదువు ప్రకారమే ఈయన ఫ్యాక్టరీ కూడా పెట్టారు. లోన్స్, ఆయనకి ఎటువంటి ఆస్తులు అనేది పెద్దగా లేకపోయినా కూడా గవర్నమెంట్ లోన్స్ ఇచ్చేసింది, సబ్సిడీ ఇచ్చేసింది, అన్నీ వచ్చింది ఆయనకు. ఎందుకు వచ్చింది అని అంటే శుక్రుడు అక్కడ బలంగా ఉన్నాడు. యోగకారకుడు 5th and 10th లార్డ్. ఇప్పుడు మనం ఆర్థడాక్స్గా థింక్ చేసినట్టయితే ఒక హారోస్కోప్ని మనం కనుక నెగటివ్గా అప్రోచ్ అయితే ఎలా చూడాలని అంటే 10th లార్డ్ కనుక 8th హౌస్లో ఉంటే అసలు పని ఉంటుంది ఆయనకు. అంటే దశమాధిపతి కదా, ఎవరైతే కర్మస్థానానికి ఆధిపత్యం వహిస్తారో ఆయన కనుక దుస్థానంలో ఉంటే కర్మ అనేది ఉండకూడదు, వాళ్ళకు కర్మ జీవితం ఉండకూడదు, పని చేయకూడదు, ఏ పని చేసినా కూడా నిలిచిపోవాలి, అర్ధాంతరంగా ఆగిపోవాలి, సక్సెస్ అనేది ఉండకూడదు. ఇలాంటివన్నీ ఆయనకు జరిగాయంటే అస్సలు లేదండి. ఆ 20 సంవత్సరాలు ఆయన పైకి చూడడమే కానీ అసలు కిందికి చూడాల్సినటువంటి అవసరం రాలేదు ఆయనకు. అంటే పెళ్లి జరిగింది, పిల్లల్ని కనింది, ఇండస్ట్రీస్ పెట్టింది ముఖ్యంగా. అంటే ఆయన ఎక్కడో పనిలో జాయిన్ అవ్వడం కాదు, ఆయన నలుగురికి పనిచ్చారు. అంటే ఆయన కింద ఒక 50-60 మందికి పనిచ్చారు ఆయన. సో ఈ రేంజ్కి డెవలప్ చేసింది ఏ దశ అంటే శుక్ర దశ. ఎవరైనా అడిగితే ఇప్పుడు జాతకంలో యోగకారకుడు మీకు 8వ ఇంట్లో ఉన్నాడయ్యా, అది కూడా శత్రువుతో కలిసి శత్రుక్షేత్రంలో ఉన్నారు, మీకు అస్సలు బాగుండదని చెప్పేస్తే ఆయనకు ఆ హోప్ అనేది ఉండదు. ఈయన అప్పుడు జాతకం చూపించుకోలేదు కాబట్టి బతికిపోయారు. లేకపోయింటే ఎవరైనా ఆయనకు ఉండాల్సినటువంటి కాన్ఫిడెన్స్ని కూడా మొత్తం లూజ్ చేసేసేవారు. అంటే యోగకారకుడు గనక దుస్థానంలో ఉన్నట్టు అయిపోతే అది వచ్చేసి మీకు చెడు చేసేస్తుందని అల్టిమేట్గా మీరు నమ్మేయకూడదండి. యోగకారకుడు మీకు బలంగా ఉంటాడు కదా, అక్కడ బలంగా ఉంటే ఈవెన్ కేంద్ర త్రికోణాల కంటే దుస్థానంలోనే ఏ గ్రహమైన యోగిస్తుంది. ఓకేనా? సో ఈయనకు శుక్రుడు మోక్ష త్రికోణంలో ఆయన స్వనక్షత్రంలో ఆయన స్వక్షేత్రపడ్డ రాశ్యాధిపతితో కలిసి ఉన్నారు కాబట్టి ఈయనకు అమోఘమైనటువంటి యోగాన్ని ప్రాప్తించింది. ఓకేనా? సో తర్వాత ఇంకొక పారామీటర్స్ అనలైజ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు శుక్రదశ 20 సంవత్సరాలు ఆయనకు 8వ ఇంట్లో ఉండే గ్రహ దశ జరిగింది ఆయనకు. శుక్రదశ తర్వాత ఏ దశ వస్తుంది మనకు? సూర్యదశ వస్తుంది. సో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? సూర్యుడు కూడా 8వ ఇంట్లోనే ఉన్నారు.
సో ఇప్పుడు సూర్య దశ అనేది ఎలా జరిగి ఉంటుంది ఈయనకు? మకర లగ్నానికి సూర్యుడు వేరే శత్రువు అవుతారు కదా, ఎందుకంటే శనీశ్వరుడు సూర్యుడు ఇద్దరు బద్ధ శత్రువులు. సో సూర్యుడి దశ ఈయనకు ఎలా జరిగి ఉంటుంది ఆఫ్టర్ శుక్ర దశ? అది 6 సంవత్సరాలే అయినా సరే సూర్యదశ ఎలా ఉంటుంది అంటే అది విపరీతంగా యోగించింది ఆయనకు. అప్పుడే ఆయన ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, అంటే ఇంతకు ముందే వీళ్ళ నాన్నగారు ఒక సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. కాకపోతే శుక్ర దశలో ఆయనకు ఎన్ని ఇండస్ట్రీస్, డబ్బులు అంతా వచ్చింది ఆయనకు. బట్ ఆయన గృహయోగం అనేది ఆయనకు అప్పుడు జరగలేదు. సూర్య దశలో ఆయనకు గృహయోగాన్ని ఇస్తున్నారు ఆయన. ఓకేనా? సో సూర్య దశలో ఆయన సొంతంగా ల్యాండ్ కొని, సొంతంగా ఇల్లు కట్టుకొని ఆయన జీవితంలో సెటిల్ అయ్యి, అంటే ఆయనకి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు శుక్రుడు ఆయనకు పూర్వ పుణ్యాధిపతి అవుతారు, అంటే సంతాన స్థానాధిపతి అవుతారు. ఇప్పుడు సంతాన స్థానాధిపతి అష్టమంలో ఉంటే సంతానం కలగాల వద్దా? యాక్చువల్గా సంతానం కలగకూడదు కదా. కలిగినా కూడా సంతానం విషయంలో చాలా ఇబ్బందులు రావాలి వాళ్ళకు. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి చాలా కాంప్లికేషన్స్ రావాలి. పిల్లలు పుట్టేటప్పుడు హెల్త్ రీత్యా కూడా ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావాలి. అదేమైనా వచ్చిందంటే ఏమీ లేదు. ఆయనకు 4 సంతానం ఉన్నారు. 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి? అంటే శుక్రదశ అనేది చెప్తున్నాను నేను. శుక్రుడు వచ్చేసి అష్టమంలో ఉన్నంత మాత్రాన ఇన్ఫ్యాక్ట్ ఏదైనా నెగిటివ్ ఫ్యాక్ట్ ఏమైనా జరిగిందా దుస్థానంలో ఉన్నందువల్ల అంటే అది కూడా జరగలేదు. ఒక్క నెగిటివ్ ఫ్యాక్ట్ అనేది లేదు ఆయన లైఫ్లో. సో ఏదైనా ఒక గ్రహం దుస్థానంలో ఉంటే చెడిపేస్తుందని కన్క్లూషన్కి వెళ్ళిపోకండి. ఈవెన్ సూర్యదశ కూడా ఆయనకు యోగించడానికి రీజన్ వచ్చేసి ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు. 8వ ఇంట్లో ఉన్నా కూడా ఆయన 8వ ఇంటి అధిపతి అయ్యి 8వ ఇంట్లో కంఫర్టబుల్గా ఉన్నారు. ఇంకేంటి ఆయనకు కావాల్సింది అక్కడ? బలంగా ఉంటే చాలా ఆయన. మీరు కనుక సూర్యుడు చూసుకుంటే సింహరాశిలో స్వక్షేత్రంలో మఖా నక్షత్రంలో ఉన్నారు. సో కేతు నక్షత్రం ఏం పెద్ద డిసడ్వాంటేజ్ కాదు సూర్యుడికి. ఇన్ఫ్యాక్ట్ సూర్యుడు ఉచ్చబడేది అశ్విని నక్షత్రంలో. సో సూర్యుడు మఖా నక్షత్రంలో కూడా సూర్యుడు విపరీతంగా యోగిస్తాడు. ఓకేనా? సో సూర్యుడి దశలో వచ్చేసి ప్రాపర్టీస్ తీసుకోవడము, ఇల్లు కట్టుకోవడము, అసెట్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవడం అన్నీ వెనక్కి జరిగేసింది. ఓకేనా? ఆ తర్వాత ఈ పౌల్ట్రీ ఫీడ్స్, కౌ ఫీడ్ ఇలాంటి రంగాల్లో కనుక రాణించాలి అని అంటే, పాడి పరిశ్రమ ఇలాంటి రంగాల్లో కనుక ఫ్యూచర్ ఉండాలి అని అంటే సాటర్న్ అండ్ మూన్ కంజంక్షన్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ. ఈవెన్ వ్యవసాయం చేయాలన్నా సరే, లైఫ్ స్టాక్ చేయాలన్నా సరే, ఏదైనా సరే జీవ పదార్థాలు అని చెప్తారు కదా, అంటే లైఫ్ ఉండే సబ్స్టెన్సెస్. మీరు ఫ్లవర్స్ తీసుకోండి, వెజిటేబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, పౌల్ట్రీ, అనిమల్ క్యాటిల్ ఎనీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి మీకు వచ్చేసి అవి జీవమున్న పదార్థాలు కదా. సో లైవ్ స్టాక్ అని చెప్తారు. ఆ లైవ్ స్టాక్కి సంబంధించినటువంటి ఏ పని చేయాలన్నా కూడా శనీశ్వరుడు, చంద్రుడు ఏదో ఒక రకంగా సంబంధపడాలి. పరస్పరంగా చూసుకోవడం కానీ, కలిసి ఉండడం కానీ, పరివర్తన అవ్వడం కానీ, ఒకరి నక్షత్రంలో ఇంకొకరు ఉండడం కానీ, ఏదో ఒక రకంగా సంబంధపడితే వాళ్లకు ఈ లైవ్ స్టాక్ రిలేటెడ్ థింగ్స్లో ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఈయనకు వచ్చేసి శని, చంద్రుడు వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. అది కూడా సప్తమంలో అక్కడ చంద్రుడు ఉచ్చబడ్డాడు. ఓకేనా? సో శని, చంద్రులు ఇద్దరు శత్రువులే అవ్వచ్చు, కానీ వాళ్ళిద్దరూ బాగున్నారు, అక్కడ బలంగా ఉన్నారు. చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు, శనీశ్వరుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నారు, ఆయన ఓన్ నక్షత్రంలోనే ఉన్నారు. సో ఇంతకంటే ఆయనకి ఇంకేం కావాలి యోగము? సిమిలర్గా మీరు 9th హౌస్కి రండి, భాగ్యస్థానానికి వస్తే అక్కడ కూడా 2 శత్రువులు ఉన్నారు. బుధుడు, కుజుడు ఇద్దరు బద్ధ శత్రువులు. సో అక్కడ పోని కుజుడు బుధుడు ఏమైనా చెడు చేస్తాడా అని అంటే అలా కూడా కాదు. బుధుడు అక్కడ ఉచ్చబడిపోయాడు. సో కుజుడికి అక్కడ 50% స్ట్రెంత్ అనేది వచ్చేసింది. కుజుడు ఉన్నటువంటి నక్షత్రం వచ్చేసి ఉత్తర పల్గుని నక్షత్రంలో ఉన్నారు. సో సూర్యుడి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి సూర్యుడు కూడా బలంగా ఉండడం చేత కుజుడికి ఆ మిగిలిన 50% స్ట్రెంత్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ 7th హౌస్, 8th హౌస్, 9th హౌస్ ఈ 3 స్థానాలలోనే 6 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ 6 గ్రహాలు ఈయనకు చాలా బలంగా ఉన్నాయి. అవి చెడు చేయాలన్నా కూడా చెడు చేయలేవు అవి. ఎందుకంటే ఇంకొక మెయిన్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, అందరూ త్రికోణాధిపతుల ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు ఇక్కడ. 7th లార్డ్ వచ్చేసి లగ్నాధిపతితో కలిసి ఉన్నారు, 8th లార్డ్ వచ్చేసి పంచమాధిపతితో కలిసి ఉన్నారు, 11th లార్డ్ వచ్చేసి భాగ్యాధిపతితో కలిసి ఉన్నారు. ఓకేనా? సో 1, 5, 9 ఈ 3 స్థానాలు కూడా ఇక్కడ దుస్థానాధిపతుల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ జాతకానికి ఎవరైతే చెడు ఫలితాలను ఇవ్వాలో వాళ్ళని కమాండ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు వచ్చేసి చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేరు వీళ్ళకు. ఓకేనా? అర్థమైంది కదా మీకు? లగ్నాధిపతితో కలిసి 7th లార్డ్ ఉన్నారు కాబట్టి 7th లార్డ్ ఏమైనా ఇబ్బందులు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేరు ఆయన. 5th లార్డ్తో కలిసి 8th లార్డ్ ఉన్నారు కాబట్టి 8th లార్డ్ ఏమైనా ఇబ్బందులు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేరు ఆయన. 11th లార్డ్ బాధకాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఈ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఏమైనా బాధలు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేడు.
ఓకేనా? ఎందుకంటే త్రికోణాధిపతుల కమాండ్‌లో ఉన్నారు కాబట్టి వాడు. ఓకేనా? సో, ఇది ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాల్సినటువంటి విషయము. సో, మీ జాతకాల్లో కూడా సపోజ్ ఎవరైనా దుస్థానాల్లో ఉన్నట్టయితే, దుస్థానాధిపతులు ఏమైనా మీకు మంచి స్థానాల్లో ఉన్నట్టయితే, మీరు భయపడకండి ఫస్టు. అది ఎలా బిహేవ్ చేస్తుంది మీ లైఫ్‌లో అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. మీ లైఫ్‌లో ఇప్పటికే మీకు జరిగున్నటువంటి ఈవెంట్స్‌ని మీరు గనక లిస్ట్ ఔట్ చేసి చూసుకుంటే, ఆ యొక్క బిహేవియర్ అనేది మీకు తెలిసొస్తుంది. అది మంచిగా బిహేవ్ చేస్తుందా? చెడ్డగా బిహేవ్ చేస్తుందా అనేది. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా వర్రీ అవుతూ ఉంటే, మెయిన్‌గా యోగకారకుడు గనక దుస్థానంలో ఉండిపోయాడు, నాకు యోగం లేదు అని ఎవరైనా పాపం బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.